అదే ఇటీవల కేఎస్ఆర్ లైవ్ షో సాక్షి మీడియాను వేదికగా చేసుకొని అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని ఉద్దేశించి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే మనం ఏదో ఒక వైభవం తెద్దామని అనుకున్నామో 2014 నుంచి దానిని 11 సంవత్సరాలు నిరంతరంగా ఏదైతే సాక్షి మీడియా ఏదైతే మూడో ముద్దాయి ఉన్నటువంటి సాక్షి మీడియా ఏదైతే ఉందో దాన్ని వేదికగా చేసుకొని అనేక విధమైనటువంటి అంటే అమరావతికి సంబంధించినటువంటి దాన్ని ఒక రిప్యుటేషన్ ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. దానికి సంబంధించి దాన్ని ప్రజలందరూ కూడా దాని నమ్మక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించినటువంటి విధానం మనం చూసాం. ఆ ఫ్రస్ట్రేషన్లో కానీ లేదు రాజకీయ సమాధి పూర్తిగా రాజకీయ సమాధి అవటానికి ఈ సాక్షి వేదికగా పెట్టుకున్నటువంటిగా ఈ వ్యాఖ్యానాలు చేసినట్టుగా భావించబడాల్సిందే. ఎందుకంటే ఈ మహిళల తల్లుల్ని విమర్శించడం అనేది ఇది ఎక్కడా కూడా అంగీకరించినటువంటి ఇష్యూ కాదు. అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేయటం, కేసు సంబంధించి పూర్తిగా విచారణ జరిపి ఈరోజు ఏటుగా ఉన్నటువంటి కేఎస్ఆర్ ఏదైతే లైవ్ షోకి లీడర్ ఆయనే షో కండక్ట్ చేస్తాడు, సబ్జెక్ట్ కూడా ఆయనే ప్రమోట్ చేస్తాడు, ఎంకరేజ్ కూడా ఆయనే చేశాడు అనేది భావన అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదో రిమాండ్ చేయడం జరిగింది. అయితే కోర్టు వారు పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ అన్ని పరిశీలించిన తర్వాత కొన్ని అభ్యంతరాలు తెలిపినా సరే ఆయన స్వయంగా జడ్జి గారే వీడియోని 2 సార్లు పరిశీలించిన తర్వాత లైవ్ షోని మొత్తం కూడా ఆయన సాటిస్ఫై ఇది కిట్ ఫర్ రిమాండ్ ఇంట్రాగేషన్. రిమాండ్ అంటే ఏంటి అవసరం? ఫర్దర్ ఇంట్రాగేషన్ అవసరమే. ముద్దాయిని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దీంట్లో విచారణలో భాగంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని భావించినప్పుడు మాత్రమే జనరల్గా మనం రిమాండ్ చేస్తారనే విషయం మనందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి ఆ దిశలో ఈరోజు 24/6/25 వరకు కేఎస్ఆర్ గారిని రిమాండ్ చేయడం జరిగింది.